8 సంవత్సరాల నుంచి పుదీనా సాగు చేస్తుంటే రైతు మనతో పాటు ఉన్నారు. రైతు రవి గారు. వీళ్ళు 17 గుంటలలో పుదీనా సాగు చేస్తున్నారు 8 సంవత్సరాల నుంచి. ఒకసారి పుదీనా పెట్టుకున్నట్టయితే 3 సంవత్సరాల వరకు దీన్ని సాగు చేసుకోవచ్చు. పుదీనా మొదట్లో సాగు చేసుకున్నప్పుడు భూమిని దుక్కిగా దున్ని మడులుగా విభజించుకున్న తర్వాత వరి నాట్లలాగానే దీంట్లో గింజలంటూ ఏముండవు. పుదీనా కట్ట నుంచే కొమ్మలను తీసుకొచ్చి వరి నాట్లు నాటుకున్నట్టయితే మనకు మొక్క పెట్టుకున్న తర్వాత 3 నెలల తర్వాత ఫస్ట్ కటింగ్ స్టార్ట్ అవుతుంది. ఒకసారి కటింగ్ స్టార్ట్ అయిందంటే ప్రతి 40 రోజులకు ఒకసారి కటింగ్ తీసుకునే అవకాశం ఉందని చెప్తున్నారు. పుదీనాలో పెద్దగా మెయింటెనెన్స్ ఉండదు. కాకపోతే మధ్యలో కలుపు వచ్చిన సమయంలో కలుపుని లేబర్ పెట్టి కలుపు తీపించుకోవాల్సిన అవసరం ఉంటుంది. ప్రతి వారం రోజులకు ఒకసారి నీళ్లు పెట్టాల్సిన అవసరం ఉంటుంది. ప్రతి కటింగ్ చేసిన తర్వాత పైపాటుగా ఇది బాగా ఎదగడానికి DAP లాంటి ఎరువులు వేసుకుంటామని చెప్తున్నారు. పుదీనాలో వచ్చేటువంటి చీడపీడలకి ప్రతి వారానికి ఒకసారి ఖచ్చితంగా ఏదో ఒక మందు పిచికారీ చేస్తామని చెప్తున్నారు. 40 రోజులకు ఒకసారి కటింగ్ వచ్చినటువంటి ఈ పుదీనా ఒకసారి కటింగ్ చేసినప్పుడు దాదాపు ఈ 17 గుంటలలో మేము దాదాపు కట్టలాగా అంటే ఒక మూటలాగా కట్టలు కడతామని చెప్తున్నారు. ఒక మూటకు వచ్చేసి 300 కట్టలు కడతామని చెప్తున్నారు. మార్కెట్లో కట్టకి రైతు స్థాయిలో 2 నుంచి 2.5 రూపాయలు అమ్ముతున్నామని చెప్తున్నారు. ఒక కట్టలో 300 కట్టలు కట్టినప్పుడు వీళ్ళ దగ్గరికే వచ్చి వ్యాపారులు వచ్చి ఈ పుదీనాని కొనుగోలు చేస్తున్నామని చెప్తున్నారు. ఒక రైతులు 45 రోజులలో దీన్ని చేసే మెయింటెనెన్స్కి దాదాపు 20 నుంచి 25 వేల రూపాయలు ఖర్చు అవుతుందని చెప్తున్నారు. మార్కెట్లో 700 నుంచి 1000 రూపాయల వరకు ఒక మూటను అమ్ముకున్నట్టయితే రైతుకు ఒక 25,000 నుంచి 30,000 రూపాయలు అదనంగా లాభం వచ్చే అవకాశం అని చెప్తున్నారు. ఒకసారి పుదీనా పెట్టుకున్న తర్వాత 3 సంవత్సరాల వరకు దీన్ని సాగు చేసుకోవచ్చు. 3 సంవత్సరాల తర్వాత మళ్ళీ దీన్ని తీసేసి మళ్ళీ పుదీనా పెట్టొద్దు. సంవత్సరం వరకు వేరే పంటలు సాగు చేసిన తర్వాత మళ్ళీ పుదీనా పెట్టుకుంటేనే మళ్ళీ పుదీనా వచ్చే అవకాశం ఉందని ఇది పుదీనా సాగు సమాచారం.